విశ్వాసము ద్వారా దేవుని పిల్లలని పిలువబడిన ప్రియ హోప్ టీవీ ప్రేక్షకులకు ప్రభునామంలో శుభములు. ఈ మొదటి ధారావాహికలో మనం చదువుకుంటున్నాం ఫిలిప్పీ కొలస్సీ పత్రికల్లో గల క్రీస్తు ఆకాశమును భూమిని ఏకము చేయాలని ఆయన ఉద్దేశం అయ్యింది. అది ఏ విధంగా అని పౌలు వారు వర్ణిస్తున్నారో తెలియాలంటే మనం పాఠాలు చదువుకోవాల్సిందే. మరి ఆకాశాన్ని భూమిని ఏకం చేసే క్రీస్తునందు మాత్రమే నమ్మిక ఉంచితే జరిగేదేమిటో ఈ పాఠంలో పౌలు వారు వివరిస్తున్నారు. అది మనం దైవ సేవకులు కలుసుకుని తెలుసుకుందాం. మరి నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఫిలిప్పీ కొలసీలకు రాసిన పత్రికను మనం ధారావాహికగా చదువుకుంటున్నాం. ఇందులో 6వ పాఠం క్రీస్తునందు మాత్రమే నమ్మకం. ఈ పాఠం తలకు ఉద్దేశం పరిచయం చేయండి. చాలాసార్లు మన జీవితాల్లో విశ్వాసం ద్వారా రక్షించబడాలా, మనం కొంచెం క్రియలు కూడా చేస్తే బాగుంటుందా అన్న మనస్తత్వంతో అవకతవకలు. కొంతమంది క్రైస్తవులేమో కొన్ని కార్యాలు చేయాలా, నువ్వు దేవుడికి ఇంత డబ్బులు ఇవ్వాలా నెల నెల, లేకపోతే ఈ కార్యాలు చేయాలా అని చూస్తూ ఉంటారు. కానీ అపోస్తులైన పౌలు రాసిన దాంట్లో వర్క్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రము ద్వారా నువ్వు పనులు చేసి ధర్మశాస్త్రం ద్వారా నువ్వు రక్షించబడాలన్నది పౌలు మాత్రం దాన్ని ఖండిస్తున్నాడు. ఏమాత్రము కూడాను చేయరు. అపోస్తులైన పౌలు పరిసీయుడై ఉండి నిష్టగా పనులు చేసి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి అప్పుడే రక్షణ ఉందని ప్రకటించి ఆయన ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, రకరకాలైన మనుషులు రకరకాల వివిధ ఆలోచనలతో ఉన్నారు. కొద్దిగానే పనులు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడని. కానీ పనులు ఏది చేసినా కానీ దేవుడు ప్రేమకు మనకు స్పందనగా మనం చేస్తున్నాం. కానీ రక్షణ సంపాదించుకోవాలనే ఆ ఉద్దేశంతో చేస్తే మాత్రం అదేమాత్రం కూడాను కుదరదు. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ యొక్క సర్కంసెషన్, సున్నతి చేయటం అనేది ఉదాహరణకి చాలామంది ముఖ్యంగా యూదుల కాలంలో అది ఖచ్చితంగా చేస్తేనే నువ్వు అబ్రహాం సంతతికి సంబంధించిన వాడు అని చెబుతూ ఉంటారు. మనం నిజంగా నీతిగా ఉండాలి, క్రీస్తులో నీతిగా ఎదగాలి అని అంటే చట్టం కాదు మనకు అవసరమైంది, యేసుక్రీస్తులో పరిశుద్ధమైన జీవితం అని మనం గ్రహించాలి. ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్, దిద్దుబాటుదారుల యొక్క ఈ యొక్క ఉద్యమం అంతా కూడాను చట్టము కాదు, పనులు కాదు, మరి విశ్వాసము ద్వారానని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ యొక్క దీంట్లో మన ప్రయారిటీస్ ఏంటి, మనం మన మన చేసే ముఖ్యమైన పనులు ఏంటి, మనం రక్షణ కొరకు సరైన ఆలోచనలో ఉన్నామా, లేకపోతే కొంచెం అటు ఇటుగా వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉన్నామా? ఈరోజు మనం నేర్చుకునేది విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు యేసుక్రీస్తు వారు శరీరానుకారమైన కార్యాలతో కాదు కానీ ఆత్మీయ విషయాల ద్వారానే రక్షణ ఉందని ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. బాగుందండి. హైమవతి గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. తప్పకుండా అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. పౌలు వారి తీవ్రమైన ఉద్దేశం అది ఆ మాటల్లో చెప్తారు. చూడండి, ఆ మాట కూడా పెంటతో ఎంచుకోవటం అనేది చాలా లోతైన భావం అది. డాక్టర్ గారు, మరి ఇలా చెప్పిన ఈ పౌలు వారు ఈ ఫిలిప్పీ సంఘానికి దేవుని యందు ఆనందించుము అన్నారు. ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పారంటారు? రోమా సమాజం అంతా కూడా, ఆయన రోమా ప్రపంచంలో ఉన్నాడు అనమాట. రోమా సమాజంలో ఉన్నాడు. ముఖ్యంగా ఈ వాక్యం ఖైదీల నుంచి రాస్తున్నాడు. ఎప్పుడు కూడాను విచారంగా ఉండాలి, దుఃఖంతో ఉంటారు, భారంతో ఉంటారు. ఎందుకు అని అంటే 60% రోమా సమాజం అంతా కూడాను బానిసలు, స్లేవరీ ఎక్కువ. డబ్బున్న వాళ్ళందరూ, గొప్ప వాళ్ళందరూ, లార్డ్స్ వాళ్ళందరూ కూడాను, నాయకులందరూ కూడా ఇళ్ళలో ఉండి ఆ యొక్క బానిసలను మేనేజ్ చేసుకోవటమే. ఎంత సంపాదించు వాళ్ళ ద్వారా వీళ్ళు మాత్రం పనిచేయాలి, తిని సుఖపడి వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇట్లాంటి సందర్భంలో క్రైస్తత్వాన్ని పరిచయం చేయొచ్చు ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క పరిస్థితుల్లో. ఆయన ఏమంటున్నాడంటే, మీరు దేవునిలోకి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎందుకు ఆయనకు అంత సంతోషము, ఎందుకు ఆయనలో అంత ఆనందం పుట్టుకొచ్చిందంటే, మనం చేయవలసింది ఏమీ లేదు, యేసుక్రీస్తులో నమ్మకించితే చాలు, మిగిలినంతా కూడా ఆయన చూసుకుంటాడు. శారీరకంగా నువ్వు శరీరాన్ని కొల్లగొట్టుకునే అవసరం లేదు, లేకపోతే ఏదో భారాలు నువ్వు మోయిన అవసరం లేదు. యేసుక్రీస్తులో ఉన్నట్లయితే సమస్తము సాధ్యపడుతుంది. ఫిలిప్పీ 3:3 చదవండి. ఫిలిప్పీ 3:3
ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. సున్నతి గురించి ఆరాధనతోనే అతిశయించాలి. చూడండి, యేసుక్రీస్తులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు తీసుకొచ్చిన మతం, యేసుక్రీస్తు పరిచయం చేసిన జీవిత విధానం, రక్షణ ప్రణాళిక టోటలీ ఆపోజిట్, అన్నిటికంటే వ్యతిరేకంగా ఉంది లోక రీతి పద్ధతులన్నిటి కూడాను. ఇక్కడ ఆ సందర్భంలో చెప్తున్నాడు 3 సార్లు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. యూదులు వచ్చి మిమ్మల్ని సున్నతి పొందారని అడుగుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ సమస్యలన్నింటినీ మిమ్మల్ని విడుదల చేస్తున్నాను. యేసుక్రీస్తులో ఉంటే మీరందరూ కూడాను చాలా గొప్పవారు. ఈ యొక్క పాత పద్ధతులను పాటించి పాత ఆచారాలను ఇంకా మీరు లోబడి ఉండాలని చెప్పేవాళ్ళు దే ఆర్ కంపేర్డ్ టు డాగ్స్. అంటే కుక్క తిని వమిట్ చేసి దాన్ని కక్కుని మళ్ళా తింటుంది. అలాగ పాత పద్ధతులతో చేసే వాళ్ళని ఆ విధంగా పోల్చి చెప్పి ఉన్నాడు ఫిలిప్పీ 3:2 ప్రకారం. ఇలాగ ఈవిల్ వర్కర్స్, చెడును బోధించే వాళ్ళు మీ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అపోస్టలిక్ కౌన్సిల్, యెరూషలేములో కౌన్సిల్ ఒకటి జరిగింది, సభ జరిగింది. ఆ సభలో మరి యూదులు అన్న వాళ్ళు, నిష్ఠగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సున్నతి కొరకు ప్రాధాన్యత ఇస్తారు. అన్యులనే వాళ్ళు మరి దీంట్లో చేరుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి బాధ్యత వాళ్ళ మీద పెట్టనవసరం లేదు. స్వేచ్ఛగా వాళ్ళు జీవించి స్వేచ్ఛగా యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే వాళ్ళు సంతోషించవచ్చును దేవునిలో. ఎల్లప్పుడూ కూడాను మనందరం ఒక కుటుంబం, బానిసలు లేకపోతే పెద్దవారు గొప్పవారు అని ఏమీ లేదు. యేసుక్రీస్తులో విడుదల చేసిన యేసుక్రీస్తుని బట్టి ఆనందించడం చెప్తున్నాడు. బాగుందండి. దేవుడు చేసిన ఆ ఘనమైన విమోచనను బట్టి మాత్రమే ఆనందించాలి, ఇంకేం కాదు. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాట ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. హైమావతి గారు, పౌలు వారు గత జీవితంలో అతిశయించిన విషయాలు, వర్తమానంలో ముందు వాక్యం చదువుకున్న అతని మానసిక అనుభవాలు, నిర్ణయాలు, ఈ రెండింటిని కొంచెం బేరేజ్ చేసి వివరించండి. తప్పకుండా అండి. మనం చూసుకున్నట్లయితే పౌలు గారు మరి గతంలో తన యొక్క వంశపారంపర్యత, అతని యొక్క తోటి వారులను గురించి బాగా ఆకట్టుకునేది. అంతేకాదండి, వీటిలో ఏవి అతని మోక్షానికి దోహదపడేవి కాదు. వాస్తవానికి చూసుకున్నట్లయితే అవన్నీ మోక్షానికి అడ్డుపడేవే. క్రీస్తు యొక్క అవసరం గుర్తించకుండా చేస్తున్నవి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే. ఏంటంటే ఆయన మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4 మనం చూసుకున్నట్లయితే, కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చును, మరి ఎవడైనా శరీరం ఆస్పదము చేసుకున్న దలిచిన ఎళ్ళ నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును. 8వ దినమున ఆయన ఏమంటున్నాడు, 8వ దిన సున్నతి పొందారని చెప్తున్నారు. మళ్ళీ ఇశ్రాయేల్ వంశపు వాడై ఉన్నాడని చెప్తున్నారు. ఆయన బెన్యామీను వంశపు వాడై ఉన్నాడు. ధర్మశాస్త్రం విషయంలో పరిసయుడై ఉన్నాడు. ఆయన ఆసక్తి విషయాల్లో చూసుకున్నట్లయితే సంఘాన్ని హింసించి వాడై ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి ఆ యొక్క మనం ఈ భూభాగంలో ఆయనకు కూడా భూభాగంలో అనేకమైనటువంటి నగరాలు కూడా ఉన్నాయండి. పౌలుకు హీబ్రూ భాష బాగా తెలుసు. ఇప్పుడు గమలియేల్ వద్ద విద్యను అభ్యసించిన వాడు, గమలియేల్ వద్ద విద్యను అభ్యసించినటువంటి వాడు. మనం ఇంకా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం ప్రకారము, సంప్రదాయం ప్రకారంగా ఎలా అన్వయించుకోవాలో తెలుసు. ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలుసు. ఇవన్నిటి విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఆయన. అయితే మనకు కావాల్సింది ఏంటంటే యేసు మరియు పౌలు ధర్మశాస్త్రం గురించి కీలకమైనటువంటి విధంగా మోషే చెప్పినట్లు పాటిస్తారు ఇద్దరు. అయితే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారైతే ధర్మశాస్త్రం ప్రకారం ఆయన శిలువలో మరణం పొందారు. ఇక్కడ క్రీస్తునందు విశ్వాసము ఒక్కటే నీతికి ఏకైకమైనటువంటి మార్గం. ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రం ద్వారానే కానీ, లేకపోతే ఇవన్నీ కూడా సంప్రదాయాలు పాటించడం వలన పరలోక రాజ్యం ఉండదు. కానీ యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. ఎందుకంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో నెరవేరినాయి. అందుచేత మనం యేసుక్రీస్తునందు ఉన్నప్పుడు మనకి నీతి ఆయన ద్వారా. అంటే యేసుని అరగక ముందు అతిశయించిన విషయాలు, అంశాలు, ఆ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు వాటిని అన్నిటిని అవసరం లేదుగా ఎంచుకుంటున్నాను. తగ్గింపుకి వచ్చేసారనమాట పౌలు క్రీస్తుని ఎరిగిన తర్వాత. అవునండి, ఆయన పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు అవన్నీ. ముందైతే సామాజికంగా అంత ఉన్నతమైన లక్షణాలు, గొప్ప పరపతి కలిగిన విధానం. బాగుందండి. డాక్టర్ గారు, మరి క్రైస్తవ అనుభవంలో అవసరమైన విషయాలు ఏమని పౌలు చెప్పారంటారు? దేవుని యొక్క రాజ్యం కొరకు పోరాట పడటం అంటే పరలోక పౌరులు కావాలని ఆయనకు ఉద్దేశం.
సువార్త బోధన అంతా కూడాను ఈ లోకంలో ఏదైనా స్థిరపరచడం కానీ, ఈ లోకంలో రోమా సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడం కానీ, లేకపోతే పేరు ప్రతిష్టం, ఆయన ఉద్దేశం అది ఏమీ కూడాను కాదు. ఆయన ఉద్దేశం అంతా కూడాను ఆయన కన్నులతో చూసిన యేసు ప్రభువుని, మీరెవరు అని అంటే నువ్వు హింసిస్తున్న యేసుక్రీస్తు ఆయన కార్యాన్ని నెరవేర్చడానికే తీర్మానం చేసుకున్నాడు. ఆ రోజుల్లో విశ్వాసానికి అడ్డుగా చాలా ఆచారాలు పద్ధతులు అంటూ ఎక్కువగా ఉన్నాయి. ఆచార పద్ధతులు చేయటం వల్ల మనిషికి తృప్తి వస్తుంది శారీరకంగా మాట్లాడుకుంటే, భక్తిలోనే ఏమాత్రం ఎక్కువగా రాదు. కానీ ఆచారాలు, సో హిండ్రన్స్ టు ఫెయిత్, బ్లైండ్లీ ఫాలోయింగ్ దట్ విచ్ ఈజ్ నెససరీ. మా తాతలు చేశారు, మా అమ్మలు చేశారు, పూర్వం నుంచి చేస్తున్నారు, మేము ఇది చేస్తున్నాం. ఆ ఆలోచన తీసివేసి ఇప్పుడు అవన్నీ కూడా విశ్వాసానికి అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులో నూతనమైన ఆలోచనలతో సంబంధం కలిగి, ప్రేమ కలిగి మరి ఆయనలో ఎదగటం అనేది. ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు, స్పిరిచువల్ లెడ్జర్, ఆత్మీయమైన గ్రంథం. ఆత్మీయమైన గ్రంథంలో యూదుల యొక్క డబ్బు పెట్టుకుంటే నీ పేరు ఆత్మీయ గ్రంథంలో రాయబడదు, పరలోక డబ్బు పెట్టుకోనాల. హెవెన్లీ కరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సాల్వేషన్. ఆ పరలోక డబ్బు ఏంటంటే యేసుక్రీస్తు వ్యక్తిగత సంబంధం, యేసుక్రీస్తే రక్షకుడని నమ్మటం. మీరు ఏమాత్రం కూడాను సున్నతి లేకపోతే ఈ ఆచారాలు పాటించిన అవసరం లేదు. ఈ ఆత్మీయ విషయాలు ఆత్మీయంగానే మనం సంపాదించుకోవాలి, పొందాలి, కానీ ఇంక వేరేది ఏది కూడాను కాదు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఏ విషయాల్లో మనం డిగ్రేడ్ అవుతున్నాం, దిగజారిపోతున్నామో వాటిని దినదినము మనం పరిశీలించుకొని యేసుక్రీస్తులో బలపడటానికి ప్రయత్నించడానికి ఆ ప్రయత్నాలు ఏ అలవాట్ల ద్వారా వస్తుంది. ఉదాహరణకు ప్రార్థన, విశ్వాసము, తర్వాత వాక్యం చదవటం, సాక్ష్యం చెప్పటం, ఈ అలవాట్లతో మనం ఆ అలవాట్లు మానేసేసి ఈ అలవాట్లలో మనం ప్రేరేపణ పొందాలి. ఫస్ట్ సెంచరీ జుడాయిజం ఈజ్ మిక్స్డ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే వాటిని మానేయమంటున్నారు, ఈ ఏమి నాకు పట్టుదల రావడం లేదు, సో క్రొత్తగా నేర్చుకోవాలి. పౌలుని అడుగుదామంటేనేమో ఆయన ఖైదీలో ఉన్నాడు. సో ఇదంతా కూడాను అందుట్లో ఈ క్రైస్తత్వాన్ని మరి రోమీలు ఒప్పుకోవట్లేదు. సో అంత గలిబిలితో చిన్న మంద చాలా ఇబ్బంది పడ్డది. కానీ అపోస్తలుడు పౌలు రాసిన ఈ యొక్క ఉత్తరాలు మాత్రం వాళ్ళకి విటమిన్స్ లాగా, ఒక బలమైన ఆహారం, ఆత్మీయ ఆహారం లాగా వాళ్ళకి అనిపించింది అన్నమాట. సందేహాలన్నీ తీరే విధంగా ఉన్నాయంట. ఈ విధంగా మనం తెలుసుకున్నట్లయితే స్పిరిచువల్ థింగ్స్ ఆర్ స్పిరిచువల్లీ మ్యాటర్డ్. ఆత్మీయ విషయాలు ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ సహాయంతోనే మనం పొంది బలం గ్రహించగలుగుతాం. హైమవతి గారు, మరైతే ఒక మనిషి ఏ విధంగా రక్షణ పొందగలుగుతాడు ఈ పత్రికల ద్వారా మనం చూసుకుంటే? అవునండి, ఇప్పుడు పౌలు గారు ఉన్నారండి, మనం చూసుకున్నాము ఎంతో మరి ఆసక్తితోటి ధర్మశాస్త్రానికి ఇది అడ్డొస్తుంది, ఈ మతం ఏంటో కొత్తగా వేసే దేవుడు అంటున్నారని ఆయన ఏం చేస్తాడంటే హింసించడం మొదలుపెట్టిన ఆయన దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారు ఆయన్ని సంధించినప్పుడు ఆయన అక్కడ మరి 3 దినాలు మరి ఆయన ఆ వెలుగును చూడలేక ఉన్నాడు కదండి. ఈ వెలుగును చూడలేక పడిపోయి ఉంటాడు, మరి అందుడై ఉన్నాడు. తర్వాత అన్నీ వచ్చి మరి దేవుని యొక్క మరి ఆజ్ఞ ప్రకారం అన్నీ వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి దృష్టి వస్తుంది. అయితే ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే ఆయన వాటితోటి అందుడై ఉండగా క్రీస్తుని ఎప్పుడైతే కనుగొన్నాడో చూడగలిగాడు పరలోక విషయాల్ని. అందుచేతనే మార్పు అనేది క్రీస్తు ద్వారానే మనకి లభిస్తుందండి. ఏ ఒక్క మనిషి ఇంకొక మనిషిని మార్చలేరు, అది క్రీస్తు ద్వారా వచ్చేది. పౌలైతే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు. అదే ఇక్కడ దమస్కు దారిలో ఎలా మారి మనసు పొందాడు అనేటువంటిది మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే 8-9 వచనాలు కూడా మనం చూడొచ్చండి. మరి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము అని చెప్తున్నాడండి. ఎంత చక్కటి విషయమో చూడండి. క్రీస్తుని ఎప్పుడైతే క్రీస్తుని కనుగొన్నారో అసలు ఎంత గొప్ప ఆధిక్యత. అంటే ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి కాదు మనల్ని రక్షించేది, ఏ మనిషినైనా, పౌలే కాదు, అన్యులే కాదు, ఎవరైనా యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే రక్షణ పొందుతారు అంటారు. అవునండి, ఇంకో ప్రమాదం కూడా ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాము, ఇంకా మాకు ఆజ్ఞలు అవసరం లేదు, దేవుడిచ్చిన నీతి ధర్మశాస్త్రం మనం పాటించిన అక్కర్లేదు అనేటువంటిది ఇంకోటి వస్తుంది. అది కాదండి, యేసుక్రీస్తు వారు నీతిని వల్ల అతిక్రమించమని దేవుడు ఎప్పుడు సడలింపు ఇవ్వలేదు. అవును అవునండి. చిన్న విరామం తీసుకుందామండి.
చిన్న బ్రేక్ తర్వాత పాట ఇంకొంచెం తెలుసుకుందాం, చూస్తూనే ఉండండి. క్రీస్తునందు మాత్రమే నమ్మకం, దాని గురించి చదువుకుంటున్నా. ఇంకా ఏముందో విందాం. డాక్టర్ గారు, ఈ పత్రికలో మనం గమనించినట్లయితే పౌలు వారు అంటున్నారు ఒక్కటి మాత్రమే అగత్యం అంటున్నారు. ఆ ఒక్కటి ఏమిటో దాని గురించి కొంచెం చెప్పండి. మానవుడి జీవితంలో ఎన్నో ఉన్నాయి. చిన్నపిల్లోడేమో వాళ్ళ అమ్మ దగ్గరే ఉండాలని చూస్తాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత బాగా ఆటలకి అలవాటు అవుతాడు. స్టూడెంట్గా ఉంటేనేమో మంచి మార్కులు వచ్చి అందరిని మెప్పించాలని, యవనస్తుడైతేనే మంచి భార్యను చేసుకోవాలని, యవనం దాటిన తర్వాత మనకి ప్రొఫెషనల్గా ఫస్ట్ క్లాస్లో ఉండాలి. ఆయా వయసులో ఆయా పరిస్థితులను బట్టి ప్రతి వారికి కూడాను కొన్ని ప్రాధాన్యత గురిలు అంటూ ఉంటాయి. కానీ క్రైస్తవుడు అన్న వారికి అపోస్తులైన పౌలు ఏం చేస్తున్నాడంటే, మీరు ఇల్లు కట్టుకోవటం కానీ ఒక బెంజి కారు కొనుక్కోవాలని కానీ ఈ లోకంలో ఇస్తారు, అది కాదు ముఖ్యమైనది. ఇప్పుడు అవన్నీ అనుభవించిన పౌలు ఆ రోజుల్లో గొప్పతనాన్ని అనుభవించిన ఆయన ఉన్నాడు, అవన్నీ కూడా వ్యర్థము. సొలొమోను యొక్క ఆలోచనలతో చెప్తున్నాడు అనమాట. అవన్నీ వ్యర్థం. ఒకటి మాత్రం తెలుసుకోవాలి, అదేంటంటే యేసుక్రీస్తుని ఎరిగి ఉండటం. యేసుక్రీస్తుని ఎరిగి ఉండటం ఏంటంటే గ్రంథంలో చదవటమే కాదు, కానీ జీవించి తెలుసుకోవడం, రుచి చూడటం. ఇంకా ముందుకు వెళ్ళినట్లు ఇది ఏముందంటే, ఆయన ముఖాముఖిగా చూసే అవకాశం లేదు, కానీ ఆయన శిశువులుగా ఉండటం ద్వారా ఆయన అనుదినము కూడాను అనుభవించవచ్చును. ఆయనకు విధేయత చూపించి ఆయన సమర్పించుకొని జీవిస్తే అనుదినం ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్రతికుండలేదు, ఎందుకంటే పాపం మనలో ఉంది కాబట్టి. సో అందుకోసం అనుదినము కూడా ఆయన రుచి చూడవచ్చును. ఇంకా ముందుకెళ్ళి చెప్తున్నాడు ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నీ వైపు వచ్చినప్పుడు సమస్తము కూడాను సాధ్యపరుస్తాడు. నీవు పాత జీవితం జీవించిన అవసరం లేదు, కానీ ఆ పునరుద్ధాన జీవితం, పవర్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుద్ధాన జీవితంలో నువ్వు న్యూనెస్ ఆఫ్ లైఫ్, నూతన జీవాన్ని నువ్వు పొందగలవు. రోమా 6:4 నూతన జీవాన్ని నువ్వు పొందగలవు. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, అపోస్తుల పౌలు వలె నువ్వు ఆయన మంచి జీవితాన్ని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు ఇంకా మెరుగైన జీవితం, ఎలాగా కొన్ని శ్రమలు వస్తాయి, ఆ శ్రమలను ఎదుర్కొన్నట్లయితే ఇంకా క్వాలిటీ జీవితం, ఆయనకి ఇంకా సమీపంలో ఇష్టడైన వాడిగా జీవిస్తావు. ఆ యొక్క శ్రమల ద్వారా నీవు యేసుక్రీస్తుని ప్రచురించడమే కాదు, కానీ సాక్షిగా జీవించడమే కాదు, కానీ నీవు తృప్తిగా సంతృప్తిగా ఆ యొక్క అనుభవాన్ని పొందుతావు. క్రిస్టియన్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. క్రైస్తవ అనుభవంలో నీకు ఆ ఏమంటారు పరిణితి వస్తుంది అనమాట. ఈ రోజులు అంత స్పెషాలిటీ ఉన్నది కదండి, ఆ పరిణితి అని వస్తుంది. మూడో విధంగా చెప్పినప్పుడు ఆ ఒక్క గోల్ మనం అందరం కూడా 3:14 చదవండి. ఫిలిప్పీ 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి, ఈ భాష ఎక్కడి నుంచి వచ్చిందంటే, రోమీలు ఈ యొక్క ఒలింపిక్స్ ఒకటి ఆ రోజుల్లో ఏంటంటే టీవీలు అవన్నీ లేవు కాబట్టి ఆటల పోటీలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రంగస్థలం గురించి ఆ యొక్క మాటలు మాట్లాడుతూ ఆ గురి వద్దకు నేను పరిగెడుతున్నాను, నేను గెలవాలి, నేను మొదటివాడిగా ఉండాలి, నేను గొప్పవాడిగా ఉండాలి. ఆ ఆత్మీయ జీవితంలో కూడాను ఆ గురి వద్దకు పరిగెట్టుచున్నట్లుగా ఇక్కడ స్కోపోస్ అనే మాట ఉపయోగించబడింది. స్కోపోస్ అని అంటే నువ్వు పోరాడిన తర్వాత సంపాదించే ఆ యొక్క బహుమానము. కూర్చొని తపస్సు చేసి, నేను కూడా క్రైస్తవుడినే, నేను బాప్సం తీసుకున్నాను, ఒక్కసారి నా క్రైస్తవుడు అయితే జీవితం అంతా నా పుస్తకంలో, అట్లా కాదండి. ఇది అనుదినము కూడాను నువ్వు పోరాడి ఆ గోల్ చేరిన తర్వాత యేసుక్రీస్తు మరణము, జీవము, మరణము, పునరుద్ధానము అంతా కూడాను నీకు లభిస్తుంది. నీవు వారిలో ఒకటి ఉంటావు. ఇంకా ఎన్నో వాక్యాలు చెప్పబడ్డది. ఒక్క సింగిల్ ఫోకస్, జీవితంలో ఎన్నో అట్రాక్షన్స్ ఉండవచ్చును, ఎన్నో నువ్వు చేయాలని ఉండవచ్చును, కానీ నీ జీవితంలో ఒక్క గురి ఉంటే అన్నీ కూడా పాత నిబంధన యేసుక్రీస్తు వారి మాటలు ఏంటంటే, సీక్ ye first the kingdom of God, మొట్టమొదట ఆయన నీతిని రాజ్యాన్ని అన్ని నీకు ఈ లోకంలో అవసరం అన్ని, గొప్పవాడిగా కాకపోయినా సరే అవసరాలన్నీ తీరుస్తారు. చాలా బాగుందండి, చక్కని వివరణ. హైమావతి గారు, మరి క్రీస్తునందు మాత్రమే నమ్మకం, ఈ పాఠాలు తెలుసుకోవాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి. తప్పకుండా అండి. క్రీస్తులోని అన్ని విషయాల్లో కూడా దేవుడు అన్ని పరలోకంలో ఉన్న మరియు భూమిపై ఉన్నటువంటి విషయాలన్నీ ఏకం చేయాలని ఆయన అనుకున్నారు. ఇప్పుడు మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ప్రకారము మనము క్రీస్తులో ఉండటం అంటే ఏంటంటే, మొదటిగా నీతిమంతుడిగా తీర్చబడ్డము క్రీస్తుని అంగీకరించినప్పుడు. తర్వాత మనము మరి అనుదిన జీవితంలో మనం పరిశుద్ధపరచబడతాము. మనం యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు ఆయన మనం శరీరాలని, మట్టి దేహాలు అయినటువంటి శరీరం మార్పు చెంది మహిమ దేహాలుగా మార్చబడతాయి, మహిమపరచబడ్డము
అనేటువంటిది మనం అనుభవం గుండా వెళ్తామండి. అయితే ఇది క్రీస్తు ద్వారానే సాధ్యము, క్రీస్తు యొక్క పని మన కోసము మరియు మనలో. కాబట్టి క్రీస్తుని పొందడం ద్వారానే మనకు కావాల్సినవన్నీ మనకు ఉన్నాయి. క్రీస్తుని పొందడం ద్వారా ఇక్కడ పౌలు గ్రహించినట్లుగా సొంత నీతి వలన ఇది కలిగేది కాదు. మనం నిజమైన నీతి కాదు, ఎందుకంటే చట్టం ఏంటంటే జీవం పోయేదు. మనకి గల్తీలకు రాసిన పత్రిక 3:1-22 ప్రకారము. అయితే విశ్వాసం ద్వారా మాత్రమే ఇది చేయగలుగుతాం. అయితే విశ్వాసము ద్వారా మరి ఒక నమ్మకం అనేటువంటిది దయ్యాలు కూడా నమ్ముతాయి. మరి యాకోబు పత్రిక 2:19 ప్రకారం. అయితే నమ్మకం ఒకటే కాదు కానీ క్రీస్తుకు విధేయత చూపించాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం తెలుసుకుంటాము. అందుకనే ఇక్కడ నమ్మటం అనేది మనుషులకి దయ్యాలకి ఒకటే అంశం, కానీ విధేయత మాత్రమే వాటికి మనకి తేడా, విశ్వాసులకి దయ్యాలకి తేడా అని కనిపిస్తుంది. చెప్పండి. క్రీస్తునందు విశ్వాసం చాలా ప్రాముఖ్యమండి. ఆయన విశ్వాసం ద్వారా ఆయన మనలో జీవిస్తారు. మనము ఆయన యొక్క జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించాలి క్రీస్తునందు విశ్వాసము ద్వారా. అట్టి విశ్వాసం ప్రేక్షకులకి కలగాలని దీవించండి. తప్పకుండా అండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మేమందరం కూడా క్రీస్తు బట్టి మేము తండ్రి నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మాకు కూడా గొప్ప విశ్వాసం దయచేయమని అడుగుతున్నాము. మేము విశ్వాసంలో ఎదుగుటకు కృప చూపించండి. మీ ఆత్మ ద్వారానే, మీ పరిశుద్ధాత్మ ద్వారానే విశ్వాసం అనేటువంటి గొప్ప గుణం మాలో కలుగుతుంది తండ్రి. మీ యందు విశ్వాసం కలిగి జీవించాలి నాయన. మంచి విశ్వాసులుగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఉండునట్లుగా ఇది మీ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఉండటకు ఈ సహాయం అనుగ్రహిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముచు కృతజ్ఞతాసు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాగుందండి. విశ్వాసానికి మోక్షానికి మూలం ఏంటంటే యేసును అంగీకరించటమే, ఆయనందు నమ్మకం ఉంచటం. చాలా చక్కగా వివరించి చెప్పారండి. ధన్యవాదాలు. విన్నారు కదా ప్రియ సహోదరులారా, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనిషి రక్షణ పొందగలరు. అంత మాత్రము చేత కట్టుబాట్లు, నియమాలు వాటినేమి దేవుడు సడలించేయలేదు. మనం చేయాల్సిన విధానంలో కొనసాగుతూనే దాని మీద ఆధారపడకుండా ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడే ఆయన దగ్గరికి చేరుతాము అంటున్నారు. అసలు ఆయన దగ్గరికి ఎందుకు చేరాలి? మనం వెళ్ళకపోతే ఏంటి? ఎందుకు చేరాలి అంటే మనం అక్కడి నుండి వచ్చాం కాబట్టి, మన పౌరసత్వం పరలోకంలోనే ఉంది కాబట్టి, మరి ఆ పౌరసత్వం వల్ల మనకు వనగూరేది ఏమిటో తెలియాలంటే మళ్ళీ వచ్చే 7వ పాఠంలో మనం కలుసుకోవాల్సిందే. ఆ పాఠంలో కలుసుకున్నంత వరకు క్రీస్తు నామములో మీకు శుభములు మెండుగా కలుగునుగాక.